ఈ ఎండలకు తట్టుకోలేకుండా ఉన్నానన్నా. చాలా మంచి పని చేసినావు. నాకు ఇదేందో తీసుకుని వచ్చి చల్ల గాలి కొడుతుంది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ డాడీ. చాలా బాగుంది. ఈ చల్ల గాలికి నేను ఈ చల్లటి ఎయిర్ కూలర్ కిందే కూర్చుంటా. అబ్బబ్బబ్బా, బయట అన్ని ఎండలు సాగు కొడుతున్నాయి. నా మొదటే నల్ల జుట్టు ఇచ్చినాడా దేవుడు. అమ్మో, ఈ బెంగళూరు ఎండలు తట్టుకోలేకున్నానన్నా. బెంగళూరులోనే ఇట్లుంటే పల్లెల్లో ఎట్లుందో పాపం. సో గాయ్స్, చూసినారు కదా మా దుబ్బోని కష్టాలు. మా దుబ్బోడు ఎండలకైతే కష్టాలు ఈ మాయన పడుతున్నాడు అనమాట. సో ఈ కష్టాలు చూడలేక ఒక మంచి కంపెనీది చీప్ అండ్ బెస్ట్లో ఒక సూపర్ డూపర్ ఎయిర్ కూలర్ అయితే మనం పట్టుకొని వచ్చేసినాం అనమాట దుబ్బోన్ కోసము. ఈ యొక్క ఎయిర్ కూలర్ పేరు వచ్చేసి హావెల్స్ అంట. హావెల్స్ ఎయిర్ కూలర్. ఎయిర్ కూలర్ ఎవరికన్నా తెలిసింటే మీకు హావెల్స్ ఎయిర్ కూలర్ బాగుంటుందా లేదా అని మీరైతే కమెంట్ చేసి తెలపండి. సో మనకైతే ఎయిర్ కూలర్ వచ్చేసింది. సో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ముందుగా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన పాత వీడియోస్ ఏమన్నా పొద్దు పోకోకున్నప్పుడు చూడండి. ఆ పాత వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ కూడా చేయండి. సో మన ఎయిర్ కూలర్ అయితే ఓపెనింగ్ అయితే అయిపోయింది. ఓం నమః శివాయ అనుకొని ఇది బాగా 100 ఏళ్ళు వర్ధిల్లాలు అని కాకోకున్నట్ల యాదో ఉన్నన్నాళ్ళు మంచి బాలికి రావాలని ముక్కుంటూ శివప్పని ఓపెన్ చేద్దాము గాయస్. సో ఇది 1 మినిట్. 2 ఇచ్చినారు ఇవి థర్మాకోళ్ళు తెల్లగుండేటివి జంపువి. ఏం చేయాలో ఏమో తెల్ల గాయస్. ఇది ఎట్లా అంటే వాళ్ళు తీసుకొని వచ్చి ఇటు పెట్టి వేసినారు అంతే. వాళ్ళ పాటి వాళ్ళు దాన్ని బిగించల్లా అని లేదు, పెట్టల్లా అని లేదు, తీయాలని లేదు. ఎట్లా చేయాలో కొన్ని తెలియలేదు. తీసుకునేటప్పుడేమో ఆ షాపుల్లో మాత్రము సార్ 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 అంటారు. ఇప్పుడు చూస్తే తీసుకున్నాక పాండ్రనీయ మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి మనకే బారెత్తారు. సో ఈ బాక్స్ని తీసేకి నానా తంటాలు అయితే పడి లాస్ట్ బాక్స్ని అయితే బయటికి తీసినాం అనమాట. అప్పుడు వీడి కథలు చూడండి. బయట ఉంటే అది చాలా పడుతున్నాడు. దీన్ని ఫ్లాష్ వేసేస్తా. ఎట్లా వస్తా బయటికి ఫ్లాష్ పట్టేవాడు చూడండి గాయస్. మనకి ఇది వచ్చేసి కంపెనీ హవెల్స్. దిస్ కంపెనీ హవెల్స్ కంపెనీ అంట. మనకి ప్రోడక్ట్ వచ్చేసి 10,000 చేంజ్ అయితే పడింది. 10,000 సంథింగ్ చేంజ్. మనకి వ్యారంటీ వచ్చేసి 1 ఇయర్ వ్యారంటీ ఉంటుంది. సో వెయిట్ అయితే అస్సలకే లేదు. వెయిట్లెస్కే వెయిట్లెస్. మనకి కింద అవి రింగులు ఉన్నందుకు ఏమన్నా అట్లా వెయిట్ లేకుండా ఉందో తెల్లా. This is air cooler. It's okay. So now we are going to cut. ఎడన్నా ఏమన్నా పగిలిపోయినా గిగిలిపోయినా వాళ్ళకి మనం చెప్పాలి. సో మనకి దీన్ని ఎట్లా వాడాలో కూడా ఏం తెలియదు ఇప్పటి వరకు అయితే. వాళ్ళు వస్తామని చెప్పినారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు వచ్చింది లేదు, పెట్టింది లేదు. మనకు చూస్తే తెలుసు కదా ఆత్రము. కింద నుంచి మీద వరకు మనకు ఆత్రమే అనమాట. సో ఆత్రాన్ని తట్టుకోలేక, నా ఆవేశాన్ని ఉంచుకోలేక అన్బాక్సింగ్ అయితే వాళ్ళు ఏమన్నా అనుకుని చేసినాను. సో ప్రస్తుతానికి ఏం సెర్చ్ చేస్తానంటే వాటర్ యాడ్ పోయేలా గాలి ఎట్లా వస్తుంది ఇది చూసిన తర్వాత. సో గాయస్, మీకైతే ఈ కూలర్ ఎట్లుందో కమెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంతవరకు లైక్ చేయకోకుండా మర్చిపోకుండా లైక్ చేయండి గాయస్. ఒక లైక్ అనేది నాకు మీరు చాలా చేసిండే సపోర్ట్ అవుతుంది. సో చూడండి, మన దుబ్బోడైతే ఎంత హ్యాపీగా ఎయిర్ కూలర్ వేసిన తర్వాత ప్రశాంతంగా అయితే పండుకున్నాడు అనమాట దీని కింద. సో ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్